అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈరోజు నేను వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను. వెంకటేశ్వర స్వామి గుడిలో ఈరోజు చాలా బాగా అలంకరించారు. అలంకరణ చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు. అంత చక్కగా ఉంది. గుడిలో భక్తుల సందడి కూడా చాలా ఎక్కువ ఉంది. క్యూ లైన్ కూడా చాలా దూరం ఉంది. ఎలాగో కష్టపడి పిల్లల్ని తీసుకొని దర్శనానికి వెళ్ళిపోయాను. ఫస్ట్ వెళ్ళి క్యూలో ఉన్న తర్వాత వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాను. మీరు కూడా నాతో పాటు ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. ఇలా ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాను. అక్కడికి కూడా చాలా పెద్ద క్యూవే ఉంది, చూస్తున్నారు కదా. అలా పిల్లల్ని పట్టుకొని ఆ లైన్లో వెళ్ళి కన్నులారా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాను. మీరు కూడా దర్శించుకోండి నాతో పాటు. తర్వాత గుడి ప్రాంగణంలోకి వస్తే అక్కడ ప్రసాదం తింటూ చాలామంది భక్తులు ఉన్నారు. అలా చూస్తూ ఉండగా నాకు అక్కడ గరుడ వాహనం మీద వెంకటేశ్వర స్వామి ఇక్కడ పావలించి అమ్మవారి పాదసేవ చేస్తున్నట్లున్న వెంకటేశ్వర స్వామి మూర్తులను చూశాను. అలా వెళ్ళి ఆ మూర్తుల దగ్గర దర్శనం చేసుకొని తర్వాత గరుడ వాహనం మీద ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళాను. ఈరోజు పిల్లలతోటి వెళ్ళాను. చాలా సందడిగా అనిపించింది, కానీ పాప అయితే అస్సలు మాట వినలేదు, అటు ఇటు వెళ్తూనే ఉంది. అలా వెళ్ళి దర్శనం చేసుకొనేసి ఇంటికి వచ్చేసాం మేము. ఒకవేళ మీకు ఈ ఛానల్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎండింగ్ వరకు చూశారు కదా. లాస్ట్లో చూడండి, చివరిలో మీరు కూడా నాతో పాటు గరుడ వాహనం మీద ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇదిగోండి నా పిల్లలు ఇద్దరు చక్కగా దండం పెట్టుకుంటున్నారు దేవునికి. థ్యాంక్ యూ.